Shalom everyone. I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 44వ పర్ష దేవారిం. దేవారిం అనగా వాక్యములు లేదా పదములు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 44వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియ వాక్య భాగములు దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈ రెండవ అలియాలో మోషే మోయాబు మైదానాల్లో ఇజ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి ప్రయాణాన్ని మరియు వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి సన్నాహాలను గుర్తు చేస్తాడు. అతను ప్రజలను ఆశీర్వదిస్తూ ఎలోహిం వారి పితరులకు వాగ్దానం చేసినట్లుగా వారిని విస్తరింపజేశాడని తెలియజేస్తాడు. ఇంత పెద్ద జాతిని ఒంటరిగా నడిపించడం తనకు భారమైనందున పరిపాలనలో సహాయం కోసం జ్ఞానవంతమైన గౌరవనీయమైన నాయకులను ప్రతి తెగ నుండి నియమించినట్లు మోషే వివరిస్తాడు. ఈ నాయకులు నీతితో పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలని, గొప్పవారికైనా చిన్నవారికైనా న్యాయం చేయాలని ఆదేశిస్తాడు. ఈ భాగం నీతియుక్త నాయకత్వం, న్యాయమైన తీర్పు మరియు ఎలోహిం తన వాగ్దానాలను నెరవేర్చే నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. అలాగే వారు భూమిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న సమాజం యొక్క సంస్థాగత వ్యవస్థను కూడా హైలైట్ చేస్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.